హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలా మంది మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడంలో మిస్టేక్స్ చేయడం చూస్తున్నాను. దీనివల్ల మీ మొబైల్ బ్యాటరీ హెల్త్ అనేది పాడైపోతుంది, హీట్ అవుతుంది. ఫుల్గా ఛార్జ్ చేస్తున్న బ్యాటరీ అనేది ఎందుకు ఫాస్ట్గా డ్రైన్ అవుతుందో మీ ఎవరికి అర్థం అవ్వట్లేదు కదా. మీలో చాలా మంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ ఫోన్ బ్యాటరీ అనేది చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది తెలుసా. ఈ వీడియోలోని ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ చేసే పనులేంటో చెప్తాను, అండ్ బ్యాటరీ లైఫ్ పెంచే టిప్స్ కూడా ఇస్తాను. అలానే సరైన ఛార్జింగ్ మెథడ్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫోన్కి 0% వచ్చే వరకు వాడడం, ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట. చాలా మంది ఫోన్స్ పూర్తిగా 0% అయ్యే వరకు వాడేస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ సైకిల్స్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. 20 to 30% రాగానే ఛార్జింగ్ పెట్టండి, లేదా పవర్ బ్యాంక్స్ నుంచి పెట్టండి, పర్లేదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ నైట్ ఛార్జింగ్. రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి పడుకుని పోతారు చాలా మంది. దీనివల్ల లాంగ్ లైఫ్ లోని బ్యాటరీ అనేది చాలా దెబ్బతింటది. ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, బట్ లెగిసినప్పుడు పెట్టుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. థర్డ్ మిస్టేక్ ఏంటంటే చీప్ అండ్ లో క్వాలిటీ చార్జర్స్ వాడతారు. చైనా చార్జర్స్ కానీ మల్టిపుల్ పిన్స్ ఉన్నాయని చెప్పి అలాంటివి అసలు వాడకండి. డూప్లికేట్ చార్జెస్ ఇలాంటివి వాడితే మదర్ బోర్డ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది డైరెక్ట్ గా. సో అప్పుడు సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళినా సగం ఫోన్ కాస్ట్ అడుగుతాడు మిమ్మల్ని. బ్యాటరీని పాడు చేస్తుంది కంప్లీట్ గా. ఒరిజినల్ చార్జర్స్, ఒరిజినల్ కేబుల్స్ వాడండి. మీది రియల్మీ అయితే రియల్మీ స్టోర్ లోకి వెళ్ళండి, వన్ ప్లస్ అయితే వన్ ప్లస్ లో బై చేయండి, యాపిల్ అయితే యాపిల్ స్టోర్ లోకి వెళ్ళండి. ప్రతి దానికి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది చార్జెస్ అనేవి. మీ ఫోన్ కి ఎంత సపోర్ట్ ఉన్నాయో అవే వాడండి. మీకు 100 వాట్స్ సపోర్ట్ చేస్తే మీరు 25 వాట్స్ పెట్టడం, 25 వాట్స్ సపోర్ట్ చేసి 100 వాట్స్ చార్జర్ పెట్టడాలు చేయకండి. మీ ఫోన్ కి బాక్స్ లో వచ్చే చార్జర్స్ లేదా అఫీషియల్ జోన్ మీ కంపెనీ వెబ్సైట్స్ లో కొనుక్కోండి. ఫోన్ హీట్ అయింది కదా అని చెప్పి సగం మంది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఈ గేమ్స్ గట్టా ఆడతారు కదా, మేజర్ గా ఈ పబ్జి, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ ఆడుతూ చూడండి. మీ హీట్ అయింది కదా అని చెప్పి ఫ్రీజర్ లోని డీ ఫ్రిడ్జ్ లోని పెట్టేస్తారు అనమాట. ఇలా కానీ పెడితే మాత్రం ఫోన్ ఈజీగా పాడైపోద్ది. ఎందుకంటే పోర్ట్స్ లో కానీ వాటర్ వెళ్తే మాత్రం పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి కదా. మీ ఫోన్ IP6869 ఉన్నా సరే వాటర్ డ్యామేజ్ ఉంటే మాత్రం మీ కస్టమర్ కి తీసుకెళ్ళినా వాళ్ళు సర్వీస్ చేయరు, ఫ్రీగా మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే పెద్ద పెద్ద బండ కేసులు వాడతారు, హార్డ్ కేసెస్ వాడతారు. సమ్మర్ లోని అవి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. బల్క్ గా ఉండే కేసులు వాడొద్దు, ఎందుకంటే ఫోన్ కి ఎయిర్ వెళ్ళదు. దీని వల్ల మీ ఫోన్ అనేది స్లో అవుతుంది, హీట్ కూడా అవుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా కేసెస్ రిమూవ్ చేసి ఆడుకోండి. మీకు కావాలంటే ఎయిర్ కూలర్స్ ఉంటాయి. మీ గేమింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అయితే మీ కూలర్స్, గేమింగ్ కూలర్స్ ఉంటాయి. మీకు వెబ్సైట్స్ లో చూడండి, మీకు కనిపిస్తాయి, అవి యూజ్ చేయండి కూడా. ఇంకా బ్యాటరీ పెంచే యాప్స్ ఉంటాయి చూడండి, ప్లే స్టోర్ లో కనిపిస్తాయి కొన్ని ఫేక్ యాప్స్. అవేమో బ్యాటరీ పెంచేస్తాయి, మీ లైఫ్ రాకెట్ లాగా ఇలా పెంచేసి బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని కిల్ చేసి ఏవేవో చేసేస్తూ ఉంటాయి పర్మిషన్స్ అన్ని తీసుకొని. అస్సలు అలాంటి యాప్స్ జోలికి కూడా వెళ్ళొద్దు మీరు, అవేమీ అవసరం లేదు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ కి Android 15 నుంచి అసలు అవసరం లేదు. అసలు పాతకాలం జమానా ఫోన్స్ అవసరం అవన్నీ. ఇప్పుడు వచ్చే ఫోన్స్ కి అసలు ఎటువంటి బ్యాటరీ పెంచే యాప్స్ లాంటివి అసలు వాడకండి, అవన్నీ ఫేక్. అసలు అర్థమవుతుందా. అండ్ ఇంకొకటి, మీరు ఏ మొబైల్ కంపెనీ ఫోన్ వాడుతున్నారో కమెంట్ చేయండి, అండ్ మీ బ్యాటరీ కెపాసిటీ అంతా కూడా కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను నా ఆడియన్స్ కోసం కూడా. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ ఇస్తాను, అవి ఫాలో అయితే మీ బ్యాటరీ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. టిప్స్ అన్నాను కదా అని చెప్పి డార్క్ మోడ్ ఆన్ చేసేయండి, స్క్రీన్ సేవర్ టైం తగ్గించేసుకోండి, లో యాప్స్ అన్ని క్లియర్ చేసేయండి, యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేయండి, అలాంటివి చెప్పను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 20 to 80% ఛార్జింగ్ రేంజ్ ని ఫాలో అవడం నేర్చుకోండి. బిలో 20 తీసుకురావద్దు, అబోవ్ 80 పెట్టద్దు. ఈ మధ్యలో ఉంటే ఛార్జింగ్ సైకిల్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు వైర్ తీయకుండా కాల్ మాట్లాడేస్తారు అలానే చాలా మంది, అలాంటివి అసలు చేయొద్దు. థర్డ్ థింగ్ ఏంటంటే 24/7 బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకుని ఉంటారు కొంతమంది. 99% ఉన్న బ్యాటరీ సేవర్ ఆన్ చేసేస్తారు వెంటనే, ఏదో కంప్లైంట్ ఇవ్వనట్టు. అసలు బ్యాటరీ సేవర్ ఆన్ చేస్తే మీ ఫోన్ లో పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. చాలా ఫీచర్స్ వర్క్ అవ్వవు, వైబ్రేషన్స్ తో సహా చాలా యానిమేషన్స్ కూడా వర్క్ అవ్వవు బ్యాటరీ సేవర్ ఆన్ చేస్తే. ఏదో బిలో 20 వస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వాడుకోవడం వేరు, ప్రతిరోజు 99 వచ్చాక కూడా ఆన్ చేసేస్తే అది వేరు. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే 2 months కి ఒకసారి అయినా డ్రై క్లాత్ లోని మొబైల్ పోర్ట్స్ అన్నిటిని క్లీన్ చేసుకోండి. ఛార్జింగ్ ఏరియా దగ్గర కానీ ఎక్కడైనా సరే డస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని నీట్ గా ఒక వైట్ క్లాత్ తీసుకొని వైప్ చేయండి. వాటర్ లాంటివి ఏం వాడద్దు, ఎటువంటి క్లీనింగ్ లిక్విడ్స్ కూడా, ఓన్లీ డ్రై క్లాత్ తోని క్లీన్ చేయండి ఫోన్ ఏరియాస్ లో అన్ని దగ్గర. ఇంకొకటి, పవర్ బ్యాంక్స్ యూజ్ చేయండి. పబ్లిక్ స్టేషన్స్ లో గట్ట ఛార్జింగ్స్ పెట్టవద్దు. మీ ఓన్ గా మీ పవర్ బ్యాంక్ అనేది యూజ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైన్ జర్నీస్ లో కానీ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు
ఇంకొకటి ఆల్రెడీ మనకి పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేశాను. అది మీరు చూడాలనుకుంటే ఐ కార్డ్‌లో వేస్తాను. అది ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో కూడా చూసేయండి. ఈ రోజు నేను చెప్పిన థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. కానీ ఫాలో అవ్వడానికి లైట్ తీసుకుంటారు ఎందుకులే అని. కానీ లాస్ట్‌కి సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి ఎక్కువ డబ్బులైనా మళ్ళీ బ్యాటరీ చేంజ్ చేయించుకుంటారు. అలాంటి అవసరం లేకుండా మన పేరెంట్స్‌కి, పెద్దవాళ్ళకి ఇలాంటివి తెలియవు. మనమే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళతో షేర్ చేయాలి మనం. సో, ఈరోజు వీడియోలోని ఇవన్నీ మీరు ఫాలో అయితే మీ బ్యాటరీ హెల్త్ అనేది బాగా వస్తది ఎక్కువ ఇయర్స్. నా ఫోన్ అనేది 5 ఇయర్స్ వరకు వాడుతున్నాను. ఎటువంటి ఇష్యూ కూడా లేదు. నాది రియల్‌మీ 7 ప్రో నాది. ఇలాంటి మరింత టెక్ టిప్స్ కోసం మన సుమంత్ లేటెస్ట్ టెక్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సుమంత్ లేటెస్ట్ టెక్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.